హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈషా మూవీ. ఇదొక హర్రర్ మూవీ అనమాట. చాలా మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే ఒక బాబా దయ్యాలున్నాయంటారు. ఇంక నలుగురేమో దయ్యాలు లేరంటారనమాట. ఆ బాబా ఒక ఛాలెంజ్ అయితే ఇస్తాడనమాట. ఆ ఛాలెంజ్ మరి వీళ్ళు నిలబెట్టుకున్నారా లేదా? అసలేం జరిగింది? అనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. ఇదొక ప్లాట్ అని చెప్పకండి. ఇదే ప్లాట్ అనమాట. చాలా దరిద్రమైన ప్లాట్ అని చెప్పుకోవచ్చు. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏంది? అనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందనమాట. చాలా అంటే చాలా బాగా అని చెప్పుకోవచ్చు. అంటే హర్రర్ ఫిలిమ్స్‌కి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావాలో అలా అయితే కొట్టాడనమాట. నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్‌లో అయితే 2, 3 కొన్ని భయపెట్టే సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అవి చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితే అనిపించింది. పోర్షన్ క్వాలిటీస్ అయితే పర్లేదనిపించింది భయ్యా. కలర్ గ్రేడింగ్ అయితే బావుందనమాట. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టోరీ అనేది లేకపోవడం భయ్యా. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదనమాట. ఆ స్టోరీ లైన్ ఏందో, వీళ్ళు చూపెట్టే విధానం ఏంటిదో, ఒక్కటంటే ఒక్క హర్రర్ సీన్స్ కూడా ఓకే 2, 3 వర్కౌట్ అయ్యాయి కానీ మిగతాదంతా అయితే డొల్ల. డొల్ల అంటే పెద్ద డొల్ల అనమాట. ఫస్ట్ హాఫే చాలా దరిద్రంగా అయితే స్టార్ట్ అవుతుందనమాట. స్టార్ట్ అవ్వడమే మెల్లమెల్లగా ఒక సాంగ్ యేసుకుంటాడు. అసలు ఎందుకొచ్చింది, ఎందుకు పోయిందో తెలీదు ఆ సాంగ్ అనేది. దాంతో పాటు మనకు చాలా అంటే చాలా లాగ్ అనమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడ ఉండదు. అలాగే మనకు దయ్యాలనమాట. అసలది ఏం దయ్యాలు, అసలు దయ్యాలేనా అన్నట్టు ఫీలింగ్ అయితే అనిపించిందనమాట. ఏమేమో వస్తుంటాయి, ఏమేమో పోతుంటాయనమాట. దాంతో పాటు మన సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఏదేదో వత్తది, ఏదేదో చేస్తారు, ఏదేదో పోతదనమాట. లాస్ట్‌గా క్లైమాక్స్ ట్విస్ట్ ఇస్తారనమాట. ఆ ట్విస్ట్ చూసిన వెంటనే అబ్బా! దీనికోసమారా అని ఫీలింగ్ అయితే వస్తదనమాట. ఆళ్ళేదో పెద్ద ట్విస్ట్ అని పెట్టారు గానీ, అసలు వర్కౌటే కాలేదనిపించింది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది. మూవీ స్టార్టింగ్ నుంచెల్లి ఎండింగ్ వరకు మొత్తం మనకైతే ప్రిడిక్టబుల్‌గా అయితే తీసుకెళ్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అట్టిగంటే అట్టిగా గెస్ చేయొచ్చనమాట. దాంతో పాటు మనకైతే లిప్ సింక్. ఆళ్ళు డైలాగ్ ఏం చెప్తున్నారో వీళ్ళ లిప్ సింక్‌కి అసలు సంబంధమే లేదు. అసలు ఎడిటింగ్ గూడా సరిగ్గా లేదనమాట. ఏదో చేసాంరే, ఏదో ఇచ్చేసాంలే, ఆళ్ళే చూసుకుంటారులే అన్నట్టయితే ఉంటుందనమాట. చాలా దరిద్రం అనిపించింది నాకైతే. ఒక్కటి కూడా లాజిక్ సీన్స్ అయితే లేవు. ఎమోషనల్ సీన్స్ అయితే డొల్లా అని చెప్పుకోవచ్చు. ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. దాంతో పాటు డైలాగ్స్ అనమాట. డైలాగ్స్ అయితే చెండాలం భయ్య. యాక్టింగ్ అయితే రూ. 1 చేయరా అంటే రూ. 1 చేశారనమాట యాక్టింగ్ అనేది. చాలా చాలా చెండాలం అని చెప్పుకోవచ్చు యాక్టింగ్ అయితే. ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ అంటే నాకైతే నచ్చలేదు భయ్య. ఏదో 2 గంటలు ఎంజాయ్ చేద్దాం, భయపడదాం అంటే అసలు భయం లేదు, ఏం లేదనమాట. నాకైతే నచ్చలేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి. మీ ఇష్టం. నేనైతే రికమెండ్ అయితే చేయననమాట ఈ మూవీ అయితే. ఇది భయ్యా మరి 'ఈషా' మూవీ రివ్యూ. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.